తర్వాత మార్స్, కుజుడు గనక మనం చూసుకున్నాం అనుకోండి, ఈళ్ళకి అంత పొజిషను మంచి ప్లేస్‌లో లేరు అని మనం జెప్పుకోవాలనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి సెకండ్ హౌస్‌లో ఉండి ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్‌ని చూడటం వల్ల కొన్ని విషయాల్లో మనీ కోల్పోయే అవకాశం, భయపడే సిట్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈళ్ళకి ఈళ్ళ స్వయం కృతాపరాధం అంటారు. అంటే ఈళ్ళంతా ఈళ్ళే సమ్ మిస్టేకులు చేసి రావాల్సింది పోగొట్టుకుంటారు. ఎలా అంటే అసత్వం అంటే శారీరకంగా బలం తగ్గిపోయి ఉండటం, సతతం క్లేశః ఏదో ఒక దాని గురించి బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వకార్య వినాశనం. ఏదైనా గనక పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సదా దుర్జన సేవ సంపర్కః భీతి. ఈ టైంలో ఈళ్ళు బ్యాడ్ కంపెనీ అని చెప్తారు. ఓకే. ఫ్రెండ్స్‌తో తిరగటము, అనవసరంగా వృధా ఖర్చులు తిరగటము, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈళ్ళు కొంచెం అడిక్ట్‌గా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టూ మచ్ గ్యాంబ్లింగ్ ఆడటం గానివ్వండి, లేదంటే ఎక్కువగా ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. దాని ద్వారా భీతి చెందుతుంటారు. భయపడుతూ ఉంటారు. అయ్యో! చేసాం అనవసరం చేయకుండా ఉండాల్సిందే. ఇది చాలా అనవసరం టైం అంతా స్పెండ్ చేసుకున్నాం. డబ్బంతా పోయింది ఏంటి అని ఇలా మదన పడే ఆ టైం అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు మరల వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాడండి. శుక్రుడు వచ్చేటప్పటికి ఎలా యోగ్యతనిస్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తిం నిష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్వచ్చ శుక్ర ఏకాదశే ఫలం. అంటే 11వ ఇంట్లో వీళ్ళకి యాక్చువల్‌గా 11థ్ హౌస్‌లో 4 గ్రహాలున్నాయండి. ఒక రకంగా 11థ్ హౌస్‌లో ఎన్ని గ్రహాలున్నా అంత వీళ్ళకి మంచిదే అని చెప్తారు మన జ్యోతిష్